అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు దిగ్గజాలు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వారితో మీ అనుబంధం జయచిత్ర గారు ఎలా ఉండేది? అంటే మీరు చక్కగా ముద్దుగా చిన్న పాపలా ఉండేవారు ఆ టైంలో. సో హౌ వాజ్ దేర్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ యూ? ఎన్టీ రామారావు గారు హీ యాక్టెడ్ విత్ మై మదర్ ఆల్సో. అవును. దైవ బలం. మొన్న రామారావు గారి దినోత్సవానికి తెనాలికి పిలిచారు నన్ను. చాలా ఘనంగా నాకు సత్కారం జరిగింది. మురళీమోహన్ గారికి కూడా అక్కడ సత్కారం జరిగింది. వెంకయ్య నాయుడు గారు వచ్చారు. సో ఆ సందర్భంలో చెప్పాను, అక్కడ సాయి గారని ఒక పెద్ద రైటర్ ఉన్నారు, ఆయన కూడా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫంక్షన్. మదరు యాక్ట్ చేశారండి, డాటరు యాక్ట్ చేశారండి. అమ్మ, మీ సినిమా మా దైవం, మీ అమ్మగారి సినిమా దైవ బలం. సో రెండిట్లోనూ దైవాలు ఉన్నాయని ఆయన అక్కడ ఇన్స్టెంట్గా చెప్పిందంతా మైక్లో చెప్పాను. అలాగా మా అమ్మగారు యాక్ట్ చేశారు దైవ బలంలో. బొమ్మలాగా ఉంటున్నారు ఇద్దరు. నేను ఇప్పుడే చూసా ఆ సినిమా దైవబలం. అందాల ఓ చందమామరవోయి అని ఒక సాంగ్. శోభన్ బాబు గారు అంటే తొంగి చూశారట అందులో, ఒక చెట్లోంచి ఒకే ఒక షాట్. అది సోగ్గాడప్పుడు శోభన్ బాబు గారితోనే ఫస్ట్ షాట్ యాక్ట్ చేసేటప్పుడు ఆయన చెప్పారు, రండి రండి హీరోయిన్ గారు, మీ అమ్మగారితో నేను చిన్న వేషం ఒకటి తొంగి చూశానంటే. ఆయన ఎంత పెద్దవారండి, ఆ మాట చెప్పాల్సిన అవసరం ఏంటండి? అంటే భయపడకూడదు, మనతో చేర్చుకోవాలనే మాట అది శోభన్ బాబు గారికి. ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ మా దైవం యాక్ట్ చేస్తున్నాను, సత్య స్టూడియోలో వెళ్తున్నాను. అలాగా మా అమ్మగారు వెనకాల వస్తున్నారు. హలో హీరోయిన్ గారు అన్నారు ఆయన. నేను నమస్కారం అండి, మిమ్మల్ని కాదండి మీ వెనకాల వస్తున్నారు చూడండి ఆవిడ అన్నాను. అయ్యో తప్పకుండా అనండి అని చెప్పేసి నేను ఇది చేసి అలాగే ఇన్వైట్ చేశారు ఆయన అనమాట. ఆ రోజు ఆ ఫస్ట్ డే. అప్పుడు నేను ఈ దైవ బలం చూడలేదు, ఈ సినిమా మా అమ్మగారి సినిమా చూడలేదు నేను. కానీ ఇప్పుడు చూస్తే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. మనకు ఆ రోజు తెలియలేదే, ఇది అమ్మగారు అన్నప్పుడు నాకు తెలియలేదే ఇంత పెద్ద గొప్ప సినిమా. ఆయన కూడా ఎన్నిసార్లు గొప్పగా అంతా మాట్లాడేవారు నా గురించి, అమ్మగారి గురించి. మా మాస్టర్ సైవా గారికి నేను ఒక ఫెలిసిటేషన్ చేశాను ఇక్కడ మెడ్రాస్లో. 60వ పెళ్ళి చేసి ఆయనకు ఒక కవర్ ఇచ్చాను. అది ఎంజీఆర్ గారు అప్పుడు సీఎం ఇక్కడ, ఆయన చేతుల మీదుగా ఇచ్చాను. దాంట్లో ఎన్టీ రామారావు గారు కూడా వచ్చారు ఆ ఫంక్షన్. ఇద్దరు లెజెండ్స్ని పెట్టి ఆ మ్యూజిక్ అకాడమీలో ఘనంగా చేశాను. ఆ కెపాసిటీ కొంచెం ఈ స్కూల్ వల్ల నాకు వచ్చింది, ఆ కమాండ్ ఆఫ్ మేకింగ్ ఫంక్షన్స్, ఆర్గనైజింగ్, ఎగ్జిక్యూటింగ్ థింగ్స్. నో వండర్ మీరు ప్రొడ్యూసర్ అయ్యారు తర్వాత. ఆ ఫంక్షన్లో అప్పుడు నేను అన్నాను, సార్ మీరు సీఎం అవుతున్నారు, వెంటనే నేను వచ్చి అక్కడ మిమ్మల్ని కంగ్రాచులేట్ ఫస్ట్ నేనే చేస్తాను అని చెప్పి, త్వరలో మీరు సీఎం అవుతున్నారు ఎంజీఆర్ గారు లాగా. ఆయన అవ్వడం, నేను వెళ్ళడం, ఆయన గ్రీట్ చేయడం. ఐ టోల్డ్ దిస్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ ఆల్సో. అప్పుడు ఆయన అది రిసీవ్ చేసుకోవడం ఇంట్లో. అమ్మ, తారకమ్మ గారికి ఇంటర్వ్యూ ఇవ్వడం రాదు, చాలామంది ప్రెస్ కూర్చుని ఉన్నారు, మీరు కొంచెం హెల్ప్ చేయండి. తప్పకుండానండి అని అమ్మతో కూర్చుని ఆవిడ చెప్పడం, నేను ట్రాన్స్లేట్ చేయడం, అలాగా ఆ ఇంటర్వ్యూ అయ్యింది. వాళ్ళతోటే వాళ్ళ అందరి డాటర్స్ తోటి, అందరి సన్స్ తోటి, వైఫ్ హస్బెండ్ తోటి నేను వాళ్ళ టేబుల్లో కూర్చుని అందరితో పాటు భోంచేసాను అనమాట. సో ఒక ఫ్యామిలీ లాగా అలాగైంది. దెన్ నాకు 100వ సినిమా ఏదో సభ ఫెలిసిటేట్ చేశారు. అప్పుడు నేను ఇక్కడి నుంచి ఫోన్ చేశాను రామారావు గారికి, సార్ మీరు వచ్చి బ్లెస్ చేయాలి అని. 6:30 ఫంక్షన్కి 5:30కి వచ్చారు. నేను ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళే లోపలికి ఆయన స్టేజ్లో ఉన్నారు అక్కడ. నేను రెడీ గబగబ వెళ్ళాను. హీ బ్లెస్డ్ మీ. ఆ తర్వాత థ్యాంక్ చేయడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, హీ వాజ్ సీఎం దెన్, వేరే అకేషన్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఆయన టేబుల్లో మర్చిపోయాను. నేను బయటకు వచ్చాను, ఆయన చూసిన సంతోషంలో వచ్చాను. కొంతసేపు అయ్యాక బ్యాగ్ అంటున్నాను, బ్యాగ్ లేదు. గో బ్యాక్ అని వెళ్తే నా హ్యాండ్ బ్యాగ్ తీసి ఆయన కింద పెట్టుకున్నారు ఒక సీఎం గారు. ఆవిడ వస్తారు, జయచిత్ర గారు వస్తే నన్ను వచ్చి చూడమను.
సరే ఆ హ్యాండ్ బ్యాగ్ కోసం వచ్చి సార్ సారీ సార్ బ్యాగ్ వదిలేసాను. మరి ఇలా కేర్లెస్గా ఉంటే ఎలాగండి? ఇదిగోనండి మీ బ్యాగు అంటే ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంత కూడా ఆయనకి గర్వం అనేది అదంతా ఏమీ లేదు. అండ్ అందులో మా దైవంలో ఏదో 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 ఉంది నీ మనసులో అనే ఒక పాట, ఐ డోంట్ నో వెదర్ యు నో దట్. దాంట్లో ఆ మూమెంట్స్ అన్నీ అప్పా, నేను అప్పుడు హార్డ్లీ 17-18 ఇయర్స్, ఆయనకి 50 ఇయర్స్ పైన ఈక్వల్గా డాన్స్ చేశారు. ఇప్పుడు కూడా చూస్తే భలే మజాగా ఉంటుంది ఆ సాంగ్. అలాగా భయం లేకుండా చేసేదాన్ని ఆల్ క్యారెక్టర్స్. రామారావు గారు అనేది వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు, మీరు అలా నాకు అలా ఫీల్ అయ్యలేదు. సో వాళ్ళంతా మహానుభావులు. ఎటువంటి సినిమాలు నర్తనశాల ఏంటి, దానవీర సూర కర్ణ ఏంటి, కృష్ణ మహాత్ముడు అంటే కృష్ణ పరమాత్ముడు అంటే రామారావు గారే. ఆయన నడక, ఆయన నవ్వు, ఆయన తేజస్సు. అండ్ వెంకటేశ్వర మహత్యం, శ్రీనివాస కళ్యాణమో ఏదో ఒక టైటిల్, అందులో నన్ను ఎరుకసానిగా యాక్ట్ చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి, నేను వెళ్తే ఎరుకసాని చెయ్యేమో మా వెంకటేశ్వర స్వామిగా మారిపోద్ది, ఫేస్ కూడా ఆయనలాగా మారిపోద్ది. కిరీటంతో 10 కిలోలు ఉంటుంది అది. ఆ కిరీటంతో కిందంతా పైజామా జుబ్బా అదే డైరెక్ట్ చేసేవారు, తీసేవారు కాదు కిరీటం. ఇప్పటి ఆర్టిస్టులు అంటే కొంతసేపట్లో గాజులు గీజులు అన్నీ ఇప్పేస్తారు. అలాంటిది పొద్దున్నుంచి నైట్ వరకు ఆ కిరీటం పెట్టుకొని స్టార్ట్ కట్ చెప్పుకుంటూ ఈ డైరెక్టర్ వాస్ వండర్ ఇన్ ద వరల్డ్ అనేలాగా. నోబడీ ఇన్ ద ఇండస్ట్రీ కుడ్ డూ దట్. అంత హార్డ్ వర్కర్. నాకు తని టైటిల్ వేసి థ్యాంక్స్ చెప్పి ఈ డైలాగ్స్ అన్నీ మీరు ఒక్కరేనండి మాట్లాడగలరు. అందరినీ మీరు అన్నగారు బ్రదర్ ఈ మాటలు తప్పితే వేరే వచ్చేది కాదు. అలాగే ఎన్నో ఎక్స్పీరియన్సెస్. ట్రూ లెజెండ్ నిజంగా. బహుశా ఆయన్ని చూశాక, ఎంజిఆర్ గారిని చూశాక మీకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. తర్వాత పాలిటిక్స్లో లాగారు నన్ను. ఐ షుడ్ సే అబౌట్ నాగేశ్వరరావు గారు. ఆఫ్ కోర్స్ మ్యామ్. దాని తర్వాత దీనికి వద్దాం. ఎస్ నో దిస్ ఇస్ జస్ట్ లీడ్ విచ్ ఐ విల్ గివ్ లేటర్. అంటే బట్ నాగేశ్వరరావు గారు కూడా మా అమ్మగారితో యాక్ట్ చేశారు. అంటే మా అమ్మగారు ఆయనతో యాక్ట్ చేశారు. నేను ఆత్మీయుడు ఫస్ట్ ఫిలిం, దెన్ రాముడైతే ఫంక్షన్స్, చాలా ఫంక్షన్స్ అటెండ్ అయ్యాము. అది ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు చెప్పారు, ఈ చీటీ లాంటిది ఏదో వేసి, జయప్రద జయసుధ నాదే వేసి ఆయనతో హీరోయిన్గా ఎవరు యాక్ట్ చేస్తారు అని చీటీ నాగేశ్వరరావు తీయమంటే ఆయన తీసిన చీటీలో నేను వచ్చాను. సో అప్పుడు నేను ఆయనతోటి హీరోయిన్గా చేసే అవకాశం దొరికిందనమాట.